టెక్నాలజీని ఉపయోగించడంలో ఏపీ ఇప్పుడు టాప్లో ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రతి పనిలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం, శాంతి భద్రతలు, విపత్తు నిర్వహణ, ఆరోగ్యం, పరిశ్రమల అభివృద్ధికి విస్తృతంగా అమలు చేస్తోంది. తాజాగా కొబ్బరి పీచుతో రోడ్లు వేసి ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేశారు ఆ జిల్లా వాసులు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక చోట రహదారిని నిర్మించి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. మరి ఇంతకీ ఏంటా రోడ్డు, ఎక్కడ వేశారు? ఇప్పుడున్నటువంటి రోడ్లకు కొత్తగా వేసిన వాటికి తేడాలేంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తళతళ మెరిసే రహదారుల్లో, కుదుపులేనటువంటి మార్గాల్లో ప్రయాణించాలని ఎవరికి మాత్రం ఉండదు. గుంతలు లేని రోడ్డులో క్షేమంగా గమ్యం చేరాలని ఎందుకు అనిపించదు? కానీ అందుకు తగిన రోడ్లు ఉండాలి కదా. భారీ వర్షాలు కురిసినా, ఎండలు బాగా కాసినా చెక్కు చెదరకుండా మనల్ని గమ్యస్థానాలకు రహదారులే చేర్చాలి. అలాంటి రోడ్లే రాష్ట్రానికి నిర్మితమైతే ఎంతో బాగుంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతతో రహదారులను నిర్మాణానికి సంబంధించి కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2 రహదారులను నిర్మించింది. ఇక క్వాయర్ మ్యాట్ టెక్నాలజీతో సీసీ రోడ్లను నిర్మించి అందరి దృష్టి కూడా తమ వైపు తిప్పుకునేలా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్వాయర్ మ్యాట్ టెక్నాలజీతో బీటీసీసీ రోడ్లు నిర్మించారు. కోనసీమలో కాలువ గట్లపై ఉన్నటువంటి రోడ్లే అత్యధికంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో తడి, పొడి, నల్లరేగడి స్వభావం గల నేలలే ఉండడంతో ఇప్పుడు ఇదే ఈ రోడ్ల పాలిట శాపంగా మారింది. దాదాపు ఇక్కడ చాలా రోడ్లు పంట కాలువను ఆనుకునో లేక మురుగు కాలువను ఆనుకునో కనిపిస్తూ ఉంటాయి. దీంతో రోడ్లు నిర్మించిన స్వల్ప వ్యవధిలోనే ధ్వంసం అవుతూ ఉంటాయి. ఈ సమస్యకు ఇంజనీరింగ్ అధికారులు చెక్ పెట్టారు. అక్కడ లభించే కొబ్బరి పీచుతో తయారు చేసిన మ్యాట్లను ఉపయోగించి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ రోడ్ల నిర్మాణ విధానంపై సీఎం దృష్టికి తీసుకువెళ్ళగా కూడా ఆయన అనుమతి ఇచ్చారు. దీంతో జిల్లాలోని ఎంట్రికోన, ఓడలరేవు ప్రాంతాల్లో క్వాయర్ టెక్నాలజీ మ్యాట్ల రోడ్లను వేశారు. 1,46,00,000తో సుమారు 1/2 కిలోమీటర్ మేర రోడ్డు నిర్మించారు. ఈ విధానంతో రోడ్లు పటిష్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా మట్టి తొందరగా జారిపోకుండా ఉంటుందన్నారు. సాధారణ వాటి కంటే కూడా మరో 5 సంవత్సరాలు గట్టిగా ఉంటాయని అన్నారు. డెల్టా ప్రాంతంలో క్వాయర్ టెక్నాలజీతో మ్యాట్లు వినియోగించడం వల్ల డ్వాక్రా సంఘాలకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. స్థానికంగా ఈ క్వాయర్ ముడి సరుకు లభిస్తూ ఉండడంతో ఖర్చు కూడా తక్కువ. ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న ఈ నూతన సాంకేతిక టెక్నాలజీ అంటే సుమారు పూర్వకాలం ఒక 10 years నుంచి మిగిలిన రాష్ట్రాల్లో కేరళ, తిరుచిలో వాడుతున్నప్పటికీ మనకి ఈ ప్రాంతంలో మన గోదావరి జిల్లాల్లో క్రొత్త. ఎప్పుడు ఈ విషయాన్ని నేను కరెక్ట్గా దృష్టి తీసుకొచ్చిన వెంటనే ఆయన చక్కగా అవగాహన తెచ్చుకొని ఏ విధంగా ఈ క్వాయర్ టెక్నాలజీ మన ప్రాంతానికి ఉపయోగపడుద్ది అనే విషయం మీద ఆయన కూలంకషంగా స్టడీ చేసి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వల్లి వారు దృష్టి తీసుకువెళ్తే ఆయన వెంటనే స్పందించి దీనికి సంబంధించిన సాంకేతికతమైన డేటాలో ఆ రేటు, ఆ ప్రొవిజను ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో ఇంక్లూడ్ చేయడం వల్ల మేము ఈ రోడ్స్ని మన కోనసీమ ప్రాంతంలో మొదలుపెట్టడానికి అవకాశం జరిగింది. ఈ కొత్త సాంకేతికతను ఉపయోగించడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ విధానం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయనే ఈ ప్రాజెక్టును కలెక్టర్ ప్రోత్సహించారని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు అన్నారు. అంతేకాకుండా లోకల్ ఎంప్లాయ్మెంట్, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. రోడ్ల జీవితకాలాన్ని పెంచే అవకాశం లభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రమంతా అమలైతే వాహనదారులకు ఇబ్బందులు తొలగినట్లే.